మన ఛానల్ డైలీ చూస్తున్న వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విహాస్ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ క్రిస్మస్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఐ హోప్ అందరూ బాగా చేసుకున్నారని కోరుకుంటున్నాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మనకి ఎన్ని పనులున్నా ముందు పిల్లల పనులు చూసేసి వాళ్ళని పక్కకు పెట్టేస్తే ఒక పెద్ద పని అయినట్టే నేను ఫీల్ అవుతాను. ఇంకా మార్నింగ్ లెగ్గానే హౌస్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా మా పిల్లల పనులు చూడడం స్టార్ట్ చేశాను. ఇద్దరు పిల్లలకి మార్నింగే లేచి స్నానాలు చేయించేశాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, పిల్లలకి ఇలా సాంబ్రాణి పొగలు వేస్తూ ఉంటారు కదా, సో డైరెక్ట్గా వాళ్ళకి ఫేస్ మీద వేసేయకుండా కొంచెం దూరంగా పిల్లల్ని పెట్టి నేను వీడియోలో ఎలా వేస్తున్నాను అలా వేసినట్లయితే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు డాక్టర్స్ చెప్తున్నారు కదా, అలా పొగలు వేయొద్దు, పిల్లలు బ్రీత్ సరిగ్గా తీసుకోలేరు అని. సో కొంచెం దూరంగా పెట్టి, తల ఫాస్ట్గా ఆరిపోవాలి కాబట్టి వింటర్లో మనం వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం దూరంగా పెట్టి వేసుకోండి. ఇంకా వింటర్లో మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీగా బేబీస్కి అప్లై చేయాలి అని చెప్తూనే ఉంటాను కదా, ఖచ్చితంగా వింటర్లో మాయిశ్చరైజర్ అనేది యూస్ చేయండి. మా పాపని రెడీ చేసి పక్కన పెట్టేశాను. వచ్చాడు. వీడితోనే నాకు మెయిన్ హెడేక్ అండి. అస్సలు మాటిండు. వాడికి నచ్చింది చేస్తాడు, ఆడుతూనే ఉంటాడు, ఒక్క నిమిషం కూడా కుదురుండడు. అఫ్కోర్స్ పిల్లలు అలా యాక్టివ్గా ఆడుతూ ఉండడం మంచిదే అండి, కాకపోతే మనకి చాలా హెడేక్గా ఉంటుంది కదా ప్రతి అమ్మకి. అఫ్కోర్స్ పిల్లలు అలా యాక్టివ్గా ఆడుతూనే ఉండాలి, కానీ మదర్స్కే తెలుస్తుంది ఆ హెడేక్ ఏంటనేది. ఏ ఫెస్టివల్ వచ్చినా బిర్యానీ అనేది కంపల్సరీ ఉండాలి. మీ ఇంట్లో కూడా అంతేనా? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే నేను ముందు రోజు నైటే మ్యారినేట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. అలా చేసుకోవడం వల్ల బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకవేళ చేయకపోతే చేయండి. చాలామంది దమ్ బిర్యానీ అనగానే పీస్ చప్పగా ఉంటుంది, ఫ్లేవర్ఫుల్గా ఉండదు అని అనుకుంటారు కదా, కానీ ముందు రోజు మ్యారినేట్ చేయడం వల్ల స్పైసెస్ అన్ని చికెన్కి పట్టి చాలా జ్యూసీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నేనైతే ఇలానే ట్రై చేస్తాను. ఫస్ట్ ఉప్పు, కారం, నిమ్మరసం యాడ్ చేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇందులోనే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్, సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం, హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా, కొంచెం కొత్తిమీర, అలానే ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని 300 గ్రామ్స్ పెరుగు యాడ్ చేసుకొని కలిపేసుకొని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అలానే కొంచెం బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసుకోండి. ఇలాచీ, లవంగం, చెక్క అవన్నీ కొంచెంగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మీకు ఈ బిర్యానీ రెసిపీ ఫుల్ వీడియో కావాలి అంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఎవరికైనా డీటెయిల్గా కావాలి అంటే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. వీడియో కింద లింక్ కూడా పోస్ట్ చేస్తాను. అట్లీస్ట్ ఈ మసాలాలన్నీ ఒక 5 to 10 మినిట్స్ వరకు మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నేను కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి కేజీ రైస్ తీసుకున్నాను. 1 అవర్ ముందు నానబెట్టేసుకోవాలి రైస్ని. తర్వాత వాటర్ కొంచెం ఇలా బాయిల్ అవుతున్నప్పుడు బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని బాయిల్ అవ్వనివ్వాలి. కొంచెం వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం 1 అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ని దీంట్లో యాడ్ చేసేసుకొని 80% వరకు కుక్ అయిపోనివ్వాలి. ఈ వాటర్ బాయిల్ అయ్యి రైస్ ఉడికే లోపల నేను ర్యాండమ్గా పక్కన చికెన్ కూడా ఉడకపెట్టేసుకుంటున్నాను. ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే ఎగిరిపోతుంది కదా. కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వస్తుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఈ స్టేజ్లో మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసేసుకొని పైన కొంచెం పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం బిర్యానీ మసాలా పౌడర్, కొంచెం గీ యాడ్ చేసేసుకొని ఒక 20 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో దమ్ అవ్వనివ్వాలి. మనం మూత పెట్టుకున్నాక పైన బరువుకి ఏదైనా పెట్టుకోండి, దమ్ బయటికి వెళ్ళకుండా ఉంటుంది. ఇంక 20 మినిట్స్లో నేను మా హస్బెండ్ ఇద్దరం రెడీ అయిపోయాము. ఆల్రెడీ చర్చ్కి లేట్ అయిపోతుంది, 1:30 అలా అయిపోయింది. ఇంక లంచ్ చేసేసి వెంటనే చర్చ్కి స్టార్ట్ అయిపోయాము. బిర్యానీ అయితే ఇలా వచ్చింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో. అందులో మిక్స్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉందని ఇందులోకి షిఫ్ట్ చేసి మీకు చూపిస్తున్నాను.
ఇంక నేనైతే సింపుల్గా ఇలా రెడీ అయిపోయాను. పిల్లలతో మనం ఎంత హెవీగా రెడీ అయినా వాళ్ళని ఎత్తుకుంటూ ఉండాలి, వాళ్ళ వెనకాల పరిగెడుతూ ఉండాలి కాబట్టి మనం అదంతా క్యారీ చేయలేం కాబట్టి సింపుల్గా ఒక బ్లాక్ బీడ్స్, ఇయర్ రింగ్స్, వాచ్ పెట్టుకొని రెడీ అయిపోయాను. ఇంక మేమైతే అరౌండ్ 2 o'clock కల్లా స్టార్ట్ అయిపోయాము. ఆ రోజు అయితే క్లైమేట్ చాలా చల్లగా ఉంది. 23, 24, 25 ఈ డేస్లో ఎక్కువ వర్షాలు పడటం, చల్లగా ఉండటం క్లైమేట్ అలా జరిగింది కదా. మేమైతే మొత్తం అన్నీ క్యారీ చేసుకొని అంబ్రిల్లా, పిల్లలకి క్యాప్స్ అవన్నీ తీసుకొని వెళ్ళాము. చిన్నపిల్లలు కదా, మళ్ళీ వాళ్ళకి త్వరగా వైరల్ ఫీవర్స్ అయ్యి వచ్చేస్తాయి కాబట్టి ఇవన్నీ క్యారీ చేసుకొని వెళ్ళిపోయామన్నమాట. చర్చ్ దగ్గర అయితే క్రౌడ్ చాలా దారుణంగా ఉందండి. కింద చర్చ్ లోపలికి వెళ్ళి మేము ప్రేయర్ చేసుకునేంత గ్యాప్ కూడా లేదు, ఎక్కడ చూసినా క్రౌడే. ఇంక పైకి వచ్చాము, ప్రేయర్ స్టార్ట్ అయింది అప్పుడే. ఇంక ప్రేయర్లో కూర్చున్నాము, ఒక 1/2 hour అలా కూర్చున్నాము. బయట చూస్తే ఏమో వర్షం పడేలా తుప్పరు పడిపోతుంది, అప్పటికే వర్షం పడిపోతుంది. ఇంకా మాకు భయం వేసింది, పిల్లలతో ఎలా వెళ్ళాలి ఏంటి అంత దూరం అని చెప్పి. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు చర్చ్లో. కింద ఒక దగ్గర డెకరేషన్ భలే చేశారు, బైబిల్ ఓపెన్ అయినట్టు పెట్టి జీసస్ పుట్టింది మొత్తం అంతా అది అలా క్రియేట్ చేశారన్నమాట. చాలా బాగా అనిపించింది. అందరూ దాని దగ్గర ఫొటోస్, వీడియోస్ తెగ దిగుతున్నారు. అంత క్రౌడ్లో ఇంకా మాకు ఫొటోస్ అంత సరిగ్గా రాలేదు, సో నేను చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను. ఇంకా పక్కన డెకరేషన్ ఉంది కానీ అసలు మాకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఇంకా చిన్నపిల్లలతో ఎందుకులే అంత క్రౌడ్లోకి అని చెప్పి ఇంకా మేము బ్యాక్కి స్టార్ట్ అయిపోయాము. తర్వాత వర్షం ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇంకా సరే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఎంజాయ్ చేస్తారని చెప్పి ట్రెండ్సెట్ మాల్కి వెళ్ళిపోయాము. మాల్స్లో అయితే ఏ ఫెస్టివల్ వచ్చినా డెకరేషన్ చేస్తారు కదా, సో క్రిస్మస్ థీమ్ డెకరేషన్ చేశారు. శాంటా కూడా ఉన్నారు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. యాక్చువల్గా అవుట్డోర్ గేమ్స్కి తీసుకెళ్దామని ప్లాన్ చేసుకున్నాము, కానీ వర్షం పడడం వల్ల ఇంకా మాల్కి రావడం అయితే జరిగింది. ఇలాంటి మాల్స్లో కిడ్స్ ఆడుకోవడానికి సపరేట్గా ఉంటుంది కదా, అక్కడ ఏంటంటే మనం కార్డ్ పర్చేస్ చేసుకోవాలి, 500 ఎంతో. అది రీఛార్జ్ చేసుకున్నాక ఎన్ని గేమ్స్ అయినా ఆడుకోవచ్చు. అది హన్షు చిన్నప్పుడు మేము ఆల్రెడీ తీసుకున్నాము, దానికి రీఛార్జ్ చేయించుకొని మేము యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ కార్డు. సరే అలానో ఉంది కదా అని చెప్పి ఇంకా కిడ్ జోన్కి అయితే తీసుకొని వచ్చాము. మా వాడి ఫేస్ చూడండి ఎలా వెలిగిపోతుందో ఇప్పుడు. మా వాడు ఆల్రెడీ స్టార్ట్ చేసేసాడు, కింద కార్ చూడగానే నేను కార్ ఎక్కించండి అని. కాదు నాన్న, పైన ఇంకా చాలా ఉంటాయి, బొమ్మలు, బైక్స్ అవన్నీ ఉంటాయి అని చెప్పి ఏదో ఒకటి చెప్పి తీసుకొని వచ్చేసాం పైకి. ఇంక చూడగానే ఫుల్ హ్యాపీ, అది ఎక్కేస్తాను ఇది ఎక్కేస్తాను అని చెప్పి. ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నా సరే పిల్లలు బయటకు వస్తే ఇదొక గోల ప్రతి పేరెంట్స్కి. కోర్స్ మనం కూడా చేసే ఉంటాము. ఇప్పుడు మా మమ్మీ వీడియో చూస్తే మీరు చేయలేదా చిన్నప్పుడు గోల, మేము అలానే పడ్డాము అని అంటారు. ఓకే, ఒప్పుకుంటున్నాను, మేము గోల్ చేసాము. అసలు కన్నా వడ్డీ ముద్ద అంటారు కదా, వచ్చేస్తారు అమ్మలు అమ్మమ్మలు, ఎందుకు అలా అంటున్నావు, మీరు చేశారు అలాగా అని. మీ ఇంట్లో కూడా ఇలానే అంటూ ఉంటారు కదా మిమ్మల్ని. నాకు తెలుసండి, నాకు అలా తెలిసిపోతే అంతే. ఇంకా గంట వరకు అన్న చెల్లి ఇద్దరు మొత్తం కిడ్ జోన్ అంతా చుట్టేశారు. వాళ్ళ వెనకాల మా పరుగులు, ఇంకా ఆగండ్రా అని. లాస్ట్ టైం ఏమైందంటే హన్షు ఆడుకుంటాడని అలానే రీఛార్జ్ చేయించుకొని వెళ్ళామన్నమాట. ఏమైందంటే అక్కడ మనం టీవీలో చూస్తూ ఉంటాం కదా, ఈ మధ్యన చాలా ట్రెండింగ్లో ఉంది అది. ఇలా పిక్ చేసి బొమ్మని ఒక దాంట్లో వేస్తే ఆ బొమ్మ మనకు వస్తూ ఉంటుంది. అది ఆడడానికి మొత్తం నేను రీఛార్జ్ అంతా కొట్టేశాను. నాకు ఖచ్చితంగా బొమ్మ వస్తుంది, నేను ఆడతాను అని. మీరు కనుక అది ఆడతాను అని అనుకుంటే మాత్రం ఆడకండి, అది ఫేక్ అంట. యాక్చువల్లీ ఎవరికి అలా రావంట, వాళ్ళు మనీ కోసం అలా పెడుతూ ఉంటారంట. నాకు కూడా తర్వాత చెప్పారు అక్కడ ఉన్న అంకుల్. మొత్తం అంతా రీఛార్జ్ అయిపోయాక అంకుల్ లాస్ట్లో చెప్పారు, అమ్మ అది రాదు అని. అది ముందే చెప్పాలి కదా అని అనుకున్నాను నేను. మనం ఇంకేం చేయలేం కదా ఆ టైంలో. ఇంక వీళ్ళిద్దరూ అయితే ఆ బైక్ దిగనని చెల్లినెక్కించు వెళ్ళిపోతాం మేము అని చెప్పి వాడు గోల్ చేశాడు. ఎక్కించామన్నమాట. అది ఎక్కడ పడిపోద్దా అని మాకు భయం. తర్వాత అదేమో ఇంకొకటి ఎక్కుతానంది. సో ఇద్దరు కలిసి రచ్చ చేశారు ఆ రోజు అయితే. వాళ్ళిద్దరూ ఫుల్గా ఎంజాయ్ చేశారు. మాకైతే నీరసాలు వచ్చేసాయి ఇంటికి వచ్చేటప్పటికి. ఇంకా మాకు నీరసం వచ్చి పైన ఫుడ్ కోర్ట్ ఉంటే అక్కడికి వచ్చామన్నమాట ఫుడ్ తినడానికి. నేనైతే చాట్ చెప్పుకున్నాను. చిన్నపిల్లలు ఉన్నప్పుడు జనరల్గా మనం ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అవన్నీ ఉంటాయి అక్కడ. అవన్నీ అవాయిడ్ చేయాలంటే ముందు మనం వెళ్ళి మనకి ఏం కావాలో ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకోవాలి. లేదంటే అది కావాలి ఇది కావాలని కాల్ చేస్తారు ఖచ్చితంగా. అవన్నీ ఇవ్వకూడదు, షుగర్ అవన్నీ ఇవ్వకూడదు అని చెప్పి ఇంకా మేమైతే ఒక దహీపూరి తీసుకున్నాము. హన్షు దహీపూరి తింటాడు. ఇంకా పాప కూడా పెరుగు తినడం అలవాటే కాబట్టి దానికి కూడా కొంచెం తినిపించామన్నమాట.
రీసెంట్గా కిడ్స్ మూవీ ముఫాసా రిలీజ్ అయింది కదా, సరే హన్షు ఎంజాయ్ చేస్తాడు, పాప కూడా చూస్తుంది అని చెప్పి వెళ్దాం అనుకున్నాం. కానీ టైమింగ్ సెట్ అవ్వలేదు. మళ్ళీ మేము ఇంటికి రావాలి, చాలా దూరం ట్రావెల్ చేసుకొని రావాలి కదా, క్లైమేట్ ఏమో బాగాలేదు అని చెప్పి ఇంకా ఆగిపోయాము. మా పాప అయితే అన్ని టేస్ట్ చూస్తుంది, బాగాలేదు బాగుంది అన్నీ చెప్తుంది. దానికి అర్థం కావట్లేదు ఆ టేస్ట్ ఏంటో, అందుకే అటు ఇటు ఊపుతుంది బుర్ర. ఇంకా అక్కడే చాలాసేపు వరకు రెస్ట్ తీసుకున్నాము, కూర్చున్నాం. కాలు నొప్పులు వచ్చినాయి ఇద్దరికి. సో ఇంకా కూర్చొని పిల్లలతో అలా కొంచెం ఆడుకున్నాం అక్కడే. మనం కొన్నిసార్లు బయటకు వెళ్ళి చాలానే మర్చిపోతాం కదా, తీసుకోవాల్సినవి తీసుకోకుండా. కానీ మా వాడు కార్ చూస్తే 24/7 వాడు మైండ్లో కార్ తిరుగుతూనే ఉంటుంది. దొరికేసాం లాస్ట్కి. కార్ ఎక్కిస్తారా ఎక్కేరా అని అంటూ కూర్చున్నాడు. ఇంకా సరేరా బాబు పద అని చెప్పి తీసుకెళ్తే అక్కడ ఒక అరగంట కార్లు సెలెక్ట్ చేసుకుంటున్నాడు, అది ఇది అది ఇది అని చెప్పి. లాస్ట్కి ఒక కార్ సెలెక్ట్ చేసుకున్నాడు, అదే ఎక్కాడు. వాడు ఏదంటే ఇంకా అదే. అక్కడ వాళ్ళు కూడా షాక్ అయ్యారు, మీ వాడు చాలా సెలెక్టివ్గా ఉన్నాడండి అని. వాళ్ళకి ఏం తెలుసు మా బాధలు. ఇంట్లో కూడా అంతేనండి, ఎప్పుడు ఆ కార్స్తోనే ఉంటాడు. అందరికీ ముక్కలేందే ముద్ద దిగదు, మా వాడికి కార్స్ లేనిదే ముద్ద దిగదు. అలా అయిపోయింది. ఆ రోజు మా వాడికి చెల్లి మీద ప్రేమ పొంగుకొచ్చేసింది. ఇంట్లో అయితే ఒక్క నిమిషం కూడా పడదు, ఇద్దరికి కొట్టుకుంటూనే ఉంటారు. బయటికి వెళ్ళేసరికి కార్స్ చూసేసరికి చెల్లి మీద ప్రేమ పొంగుకొచ్చేసింది. ఒక రౌండ్ వేసాడు చెల్లిని ఎక్కించుకొని. ఇంకా వీళ్ళ ఆటలు అయిపోయాక మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అందరం ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇంకా ఫాస్ట్గా భోంచేసేసి చేసేసి పడుకొని పోయామన్నమాట. సో మేమైతే క్రిస్మస్ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ క్రిస్మస్. మన ఛానల్లో అప్పుడప్పుడు ఇలా ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ కూడా వస్తాయి. డూ ఫాలో ఫర్ మోర్. Thank you for watching. Bye bye.